హాయ్ చిత్తూరు పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు రేషు ఫార్మ్స్. ఒక స్పెషల్ న్యూస్ చెప్పానని అదేం కాదు. మనం ఇలా డ్రై చేస్తాం కదా రాగి అంతా, అలానే మా దగ్గర ఇప్పుడు నుంచి పౌడర్ కూడా అవైలబుల్ గా ఉంది. నాకు ఒక ఐడియా వచ్చింది, ఎందుకు పౌడర్ ఇవ్వకూడదు, మేము ఎలాగో లడ్డూస్ కోసం పౌడర్ చేస్తాము, అది మంచిగా నీట్ గా. సో మీకు ఎందుకు పౌడర్ ఇవ్వకూడదు, బయట రెడీమేడ్ గా తెచ్చుకుంటారు కదా, అలా కాకుండా మేమే కడిగి వాష్ చేసి తెచ్చి పౌడర్ చేసి మీకు ఇస్తాము. ఇది ఇంకోటి ఏమంటే, ఇలా ఎందుకు వేస్తానంటే స్ప్రౌట్ లాగా ఇప్పుడు నార్మల్ రాగి కూడా అలానే వేసేయచ్చు. బట్ ఇలా చిన్న పిల్లలకు కానీ, మన దగ్గర ఎవరు తీస్తారో మనకు తెలుసు కదా, చిన్న పిల్లలు ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండొచ్చు. సో వాళ్ళకి డైజెషన్ అవ్వేకి అండ్ చిన్న పిల్లలకి గ్రోత్నెస్ కి అందుకు ఇలా సీడ్స్ మొలకలు ఎత్తింది ఇలా డ్రై చేసి వేస్తామన్నమాట. చాలా హెల్తీ అన్నమాట, మన ఐరన్ కూడా ఉంటుంది. ఇది నేను చెప్పేది కాదు, మీ అందరికి తెలుసు, ముందు కాలం నుంచే మనం రాగులు తింటాము, సంగటి అని. అలా మీకు కావాలంటే ఒక రెసిపీ చెప్తాను చూడండి. సంగటి రెసిపీ మమ్మీ చేస్తారు. రైస్ తక్కువ వేసి, పిండి ఎక్కువ వేసి, పిల్లలకి దాంట్లో నెయ్యి వేసి పిల్లలకి పెద్దవాళ్ళకి ఇవ్వండి. చాలా మంచిది, బోన్స్ కి కానీ వాళ్ళ డైజెషన్ కూడా మంచిగా ఉంటుంది. అందుకే మా దగ్గర ఇప్పుడు నుంచి పౌడర్ కూడా అవైలబుల్ గా ఉంది. రేషు ఫార్మ్స్ లో ఆర్డర్ పెట్టుకోండి. 1/2 kg 1 kg ఇలానే స్ప్రౌట్స్ వచ్చినవే పోయి డ్రై చేసి అండ్ పౌడర్ వేసుకొని వస్తాము. ఓకేనా? ఓకే, బాయ్.